ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీకు అందజేయటానికి దేవుడు ఈ మంచి తరుణాన్ని నాకు అనుగ్రహించినందుకు వందనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకొని మనం ధ్యానించుకొనబోతూ ఉన్నాము. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. యోహాను సువార్తలో యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి ఆయన చెప్పినటువంటి విషయాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ దినాల్లో యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి మరి ప్రపంచమంతటా కూడా ధ్యానం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించినటువంటి భిన్నాభిప్రాయాలు మరి ఎన్నో ఉన్నాయి. అయితే యేసు ప్రభు ఆయన తన మరణాన్ని గురించి ఏమి చెప్పాడు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. క్రొత్త నిబంధన గ్రంథంలో 4 సువార్తలు ఉన్నాయి. 4 సువార్తల్లో మత్తయి సువార్త, లూకా సువార్తలో యేసు ప్రభు యొక్క జననాన్ని గురించి వ్రాయబడింది. అయితే యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి అయితే మత్తయి, మార్కు, లూకా, యోహాను అంటే 4 సువార్తల్లో కూడా వ్రాయబడింది. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు పుట్టింది మరణించటానికే. యేసు ప్రభు పుట్టింది మరణించటానికే. మరి ఆ కారణం చేత మనం ఈ ప్రత్యేకమైనటువంటి సీజన్లో, ఈ శ్రమల కాలంలో యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి మనము ఆలోచిస్తూ ఉన్నాం. మరి యేసు ప్రభు సిలువలో మరణించాడు. కొందరైతే ఆయన రోమియోల చేత చంపబడ్డాడని, కొందరైతే ఆయన సిలువ మరణాన్ని తప్పించుకోలేక మరణించాడని రకరకాలైనటువంటి మరి అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అయితే నేను చదివినటువంటి ఈ వచనము మనకు తెలియపరిచేది ఏమిటి అని అంటే, యేసు ప్రభు ఏమన్నాడు అని అంటే, ఎవడునూ నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచూ ఉన్నాను. నా ప్రాణాన్ని పెట్టడానికి, నా ప్రాణాన్ని తీసుకోవటానికి నాకు అధికారం ఉన్నది. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను నేను పొందితిని. అంటే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, యేసుక్రీస్తు స్వేచ్ఛాపూర్వకంగా తనంతట తానే ఆయన తన ప్రాణాన్ని పెడుతూ ఉన్నాడు. ది వైకేరియస్ డెత్ ఆఫ్ క్రైస్ట్. కనుక యేసు ప్రభువును ఎవరో చంపితే ఆయన సిలువలో మరణించలేదు. అయితే యేసు ప్రభువు ఆయనంతట ఆయనే స్వేచ్ఛాపూర్వకంగా వాలంటరీగా ఆయన సిలువలో మరణించాడు. ఎందుకు మరణించాడు అనేటువంటిది మరి క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథము చదివినటువంటి క్రైస్తవులందరికీ, క్రైస్తవేతలందరికీ కూడా చాలా బహాటంగా తెలుసు. ఇందులో మర్మం ఏమీ కూడా లేదు. యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు అని అంటే, ఆయన పాపులమైనటువంటి మనలను, మన పాపముల నుండి రక్షించి మనల్ని పరలోకము చేర్చడానికి ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. మరి యేసుక్రీస్తు యొక్క సిలువ మరణము ఆయనకి ఏమైనా క్రొత్తదా అని అంటే క్రొత్తదేమీ కూడా కాదు. 12 ఏళ్ల వయసులో యేసు ప్రభు యెరూషలేములో మరి పెద్దలతో మరి కూర్చొని వాదోపవాదాలు చేస్తూ ఉన్నప్పుడు, వారు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్తూ ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు తిరిగి వచ్చి, నాయన ఏంటి నీ కొరకు మేము వెతుకుతూ ఉన్నాము, ఏంటి నువ్వు ఇలాగ చేశావు అని అంటే, యేసు ప్రభు ఏమన్నాడంటే, నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? నా తండ్రి పనులు అంటే తండ్రి ఏ పనినైతే కుమారునికి అప్పగించాడో ఆ పని మీద ఆయన ఉన్నాడు అన్న సంగతి ఆయనకు మరి ప్రారంభము నుండి తెలుసు. కనుక యేసుక్రీస్తు యొక్క మరణము అనేటువంటిది ఆకస్మికంగా జరిగింది కాదు. అది లేఖనాల ప్రకారము, దేవుని నిర్ణయం ప్రకారము, ముందుగా నిర్ణయించబడిన దాని ప్రకారము ఆయన మరణము జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను చేత బాప్తిసము మరి పొందేటప్పుడు ఆయన బాప్తిసం తీసుకోవడానికి వస్తే
యోహాన్ అంటాడు, నేను నీ వలన బాప్తిసం పొందవలసి ఉండగా నువ్వు నా దగ్గరికి వచ్చావు అని అంటే యేసు ప్రభు అన్నాడు, నీతి యావత్తు ఇలాగు నెరవేరుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. నీతి యావత్తు అంటే ధర్మశాస్త్ర ప్రకారము ఇదిగో ఇలాగ జరుగుతూ ఉంది, ఇదిగో నేను సేవ చేయాలి, మరి మరణించాలి, మరి పాతి పెట్టబడాలి, తిరిగి లేవాలి, కనుక నీతి యావత్తు ఇలాగూ జరగనీయమని యేసు ప్రభు తెలియపరిచినట్లుగా మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభు ఒక పర్యాయము శిష్యులను ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఏమిటి అని అంటే, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? శిష్యులు చెప్పారయ్యా, నువ్వు ప్రవక్తవని, ఏలియావని, ఇంకెవరో ఒక గొప్ప వ్యక్తివని. సరే కానీ నన్ను గురించి మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతురు జవాబు చెప్పాడు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు. సజీవుడవైన దేవుని కుమారుడవు. అక్కడ వ్రాయబడినటువంటి విషయం ఏమిటి అని అంటే, మత్తయి సువార్త 16:21 అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినము లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా, అప్పటి నుండి. కనుక యేసు ప్రభు అప్పటి నుండి ఇదిగో నేను దీని కొరకే వచ్చాను, యెరూషలేముకు వెళ్ళాలి, అక్కడ నేను మరి బంధించబడాలి, హింసించబడాలి అని యేసు ప్రభు తెలియపరిచినట్లుగా మనము తెలుసుకుంటూ ఉన్నాము. అంత మాత్రమే కాకుండా ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క మరణము అనేటువంటిది ఆయనకు ముందుగానే తెలియను. ఎందుకు తెలియను అని అంటే, ఆయన నా రాజ్యము ఈ రోమా రాజ్యము లాంటిది కాదు, నా రాజ్యము నీతి రాజ్యము, నాది భూసంబంధమైనది కాదు, పరసంబంధమైనది, నేను దేవుని కుమారుడను, నా రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము అని ప్రభు మరి సెలవిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తూ కూడా మరి తండ్రి నీ చిత్తమే నెరవేరునుగాక. తండ్రి యొక్క చిత్తం ఏంటి? కుమారుడైనటువంటి దేవుడు సిలువ వేయబడి పాపాత్ములమైనటువంటి మన కొరకు ఆయన ప్రాయచిత్తము చేయటమే తండ్రి యొక్క చిత్తం. అంతేగాని ఈ గిన్నె తొలగించబట్టం కాదు. కనుక యేసుక్రీస్తు మన పాపముల కొరకు, పాపము లేనటువంటి ఆయన పాపిగా లెక్కించబడి అతిక్రమం చేయువారిలో ఒకడుగా ఎంచబడి ఆయన సిలువ మరణాన్ని పొందాడు. ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి వారు గమనించండి, యేసుక్రీస్తు సిలువ వేయబట్టానికి ఆయన ఏ పాపము కూడా చేయలేదు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపముని ఎరుగడు. మరి ఆయన ఎందుకు మరణించాడు అని అంటే, ఆయన నీ స్థానములో నా స్థానములో మరణించాడు. మరి దేవుడు మరణిస్తాడా అని అంటే, దేవుడు మరణించడు. కానీ దేవుడు మరణించేదానికి అనుకూలంగా ఉండటానికి దేవుడు మనుషుడై ఈ లోకానికి వచ్చాడు. మనుషుడు మరణిస్తే తిరిగి లేస్తాడా? లేవడు. అయితే యేసుక్రీస్తు అదే సమయంలో దేవుడు గనుక ఆయన మరణించిన తిరిగి లేచాడు. కనుక నేను ప్రారంభంలోనే చెప్పినట్లుగా యేసుక్రీస్తు ఈ లోకములో పుట్టిందే మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మనకు పాప క్షమాపణను ప్రసాదించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనమంతా కూడా ఈ శ్రమల దినాలను చాలామంది పాటిస్తూ ఉన్నారు. మరి పాటించే వారిని నేను విమర్శించటం లేదు. ఉపవాసం ఉండటంలో తప్పేమీ లేదు, ప్రార్థన చేసుకోవటంలో తప్పేమీ లేదు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ కొరకు మరణించాడు అనే సంగతిని నువ్వు గుర్తించావా? నీవు విమోచించబడ్డావా? నీ పాపాలు క్షమించబడ్డాయా? లేక ఇది ఒక ఆచార కాండనేనా? ఏదో సంవత్సరం తర్వాత సంవత్సరం ఈ శ్రమల దినాలలో ఏదో మరి నేను ఉపవాసం ఉంటున్నాను అని ఇతరులకు తెలియపరచుకోవటానికి మరి ఈ శ్రమల దినాలను పాటిస్తూ ఉన్నామా? యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, నా ప్రాణాన్ని పెట్టడానికి, నా ప్రాణాన్ని తీసుకోవటానికి నాకు అధికారం ఉన్నది.
యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన ఇష్టపూర్వకముగా వాలంటరీగా ఆయన తన ప్రాణాన్ని పెట్టి మరి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, మృత్యుంజయుడయ్యాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యం చేరతారని దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకు తెలియచేయచ్చు ఉన్నది కనుక ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మి పరలోక రాజ్యానికి వారసులు కావాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.